చింతలపూడిలో నామినేషన్ ముగిసిన అనంతరం నామినేషన్ ర్యాలీకి సహకరించిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన రోషన్ కుమార్. మరి నిన్న ఏప్రిల్ 21 ఆదివారం రోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఫామ్ తీసుకోవడం జరిగింది ఉండవల్లి నివాసంలో. మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఎటువంటి రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నాది. అలాంటిది చింతలపూడికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన తర్వాత మరి నిన్న బీఫామ్ తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఏప్రిల్ 22వ తారీఖున 10 గంటల 47 నిమిషాలకి మరి పెద్దలందరూ కూడా మరి ముహూర్తం బాగుందని చెప్పి నిర్ణయించిన తర్వాత ఈరోజు మరి పొద్దున మధ్యాంజన స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామిగారిని దర్శించుకొని తర్వాత రంగాపురం వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి గారిని దర్శించుకొని మరి పూజ చేయించుకొని అక్కడ నుంచి మొదలుపెట్టిన ర్యాలీ మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు స్వచ్ఛందంగా 4 మండలాల నుంచి యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి వేలాది మందిగా తరలి వచ్చారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది. అలాగే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత వేలాది మంది జనాలు రావడం నిజంగా ఇది కళా నిజమన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కేవలం ఫాతిమాపురం అడ్డు రోడ్ నుంచి మరి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ రావడానికి 2 గంటల పైన పట్టింది. మరి అలాగే ఇక్కడికి వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది. మరి ఈ విషయంలో నాకు సహకరించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పెద్దలకు, మరి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకి అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతలపూడికి, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని మరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని, అలాగే ఈ మా యుద్ధంలో ఎంఆర్పిఎస్ కూడా ముందుకొచ్చి వారు మరి సపోర్ట్ ఇచ్చారు. అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.